Turkey International Airport in Tarawa. So finally I've entered Kiribati. The local people call it as Kiribati. ఇక్కడ యాక్చువల్గా కిరిబాస్లో ఇట్ ఈస్ ఇల్లీగల్ అంట టు ఫ్లై ద డ్రోన్. కాకపోతే వీఆర్ ఇన్ ద ప్రైవేట్ ఏరియా కాబట్టి సో మామూలుగా మనము బ్రిడ్జ్లు చూస్తుంటాము, లేకపోతే ఐలాండ్స్ పైన రోడ్లు చూస్తుంటాము. సో ఏది లేకుండా కోర్స్ వేతో ఇలా కలిపేస్తారు అనమాట. సో ఇది ఈ రాడ్లతో ఇలా ఆపేసి సో మనకి సముద్రపు నీళ్ళు అనేది రోడ్డు మీదకి రాకుండా ఇలా కంట్రోల్ చేస్తాం. ఎంత చూసినా కూడా తని తీరట్లా, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను నాండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఫీజీలో. ఇక్కడ నుంచి కిరిబాతి వెళ్తున్నాను. కిరిబాతి అనేది కంట్రీ నేమ్ అండ్ తరావా అనేది సిటీ నేమ్. సో తరావా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కిరిబాతి. సో అక్కడ కిరిబాతిలో ఈరోజు ఒకటే నైట్ స్పెండ్ చేయబోతున్నాను. ఐ హ్యావ్ స్పెండ్ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ వన్ పర్టికులర్ ఫ్లైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్. దాదాపు 2 లక్షలు కట్టాను వన్ నైట్ స్టే చేయడం కోసం. 2 లక్షల రూపాయలు కడితే కానీ ఫ్లైట్ టికెట్ దొరకలేదు. వారానికి ఒకటే ఫ్లైట్ ఉంటుంది. సో అది ఆల్రెడీ 3 వారాల క్రితం బుక్ చేసుకుంటేనే దాదాపు 2 లక్షలు పడింది. అంత కాస్ట్లీ టికెట్. సో అంత కాస్ట్లీ టికెట్ పెట్టుకొని వెళ్తున్నాను. ఆడ మనం 1 డేని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసేసి రేపు తరావా నుంచి ఇంకో కంట్రీ మజురో ఇన్ మార్షల్ ఐలాండ్స్కి వెళ్ళబోతున్నాము. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పాలా, నేను ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టుకొని నేను తరావాకి వెళ్తుంటే అక్కడ ఒక్క హోటల్ కూడా ఆన్లైన్ బుకింగ్ లేదు. ఆన్లైన్ బుకింగ్ లేకపోతే ఏం చేయాలి? ఎక్కడ కూడా మనకి ఏ హోటల్ యాప్లో చూసినా, ఎయిర్బిఎన్బిలో చూసినా, ఎక్కడ చూసినా సరే మనకి అసలు హోటల్స్ బుకింగ్ ఆప్షనే లేదు. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే తరావా అనే సిటీలోకి వెళ్ళి అక్కడ మొత్తం అన్ని గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం మొదలుపెట్టా, హోటల్స్ ఏమైనా కనబడతాయని. అలా ఒక హోటల్ని వెతుక్కొని ఫైనలీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ అయితే చేయము, కానీ ఈమెయిల్లో బుకింగ్ కన్ఫర్మేషన్ చేసి పంపిస్తామన్నారు. వచ్చిన తర్వాత క్యాష్ ఇవ్వాలన్నారు. సో తరావాలో ఇప్పటికీ వాళ్ళు దే యూజ్ ఆస్ట్రేలియన్ డాలర్సే. సో ఆస్ట్రేలియన్ డాలర్స్ $120 అంటే దాదాపు 7-8 thousand రూపీస్కే వాళ్ళు మనకి రూమ్ ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉందంట. కాకపోతే సిచ్యువేషన్ ఏంటి అని అంటే అసలు ఒక్క హోటల్ కూడా బుక్ చేసుకోవడానికి లేదు. కనీసం ఎయిర్బిఎన్బి కూడా ఆన్లైన్లో అవైలబుల్ లేదు. అలాంటి కంట్రీకి, అలాంటి సిటీకి వెళ్తున్నాను. సో విల్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ ఐల్ కీప్ యూ పోస్టెడ్ విత్ మోర్ ఇన్ఫర్మేషన్. గేట్ నెంబర్ 1 అని రాస్తుంది. ఇది మనం ఎక్కబోయే ఫ్లైట్. ఈ ఫ్లైట్ ఎక్కి ఫీజీ ఎయిర్వేస్లో నాండి నుంచి తరావా కిరిబాతి వెళ్ళబోతున్నాం. సో ఇలా మెట్లు దిగేసి ఈ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళబోతున్నాం. మన లగేజెస్ అవన్నీ కూడా ఇప్పుడే వచ్చాయి, వాళ్ళు తీసుకొచ్చారు. లగేజెస్ లోడింగ్ చేసేసి ఇక్కడ మనల్ని ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిస్తారు అన్నమాట. చిన్న బుజ్జి ఫ్లైట్. సో మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాను. ఓన్లీ 8 మాత్రమే ఉన్నాయి సీట్లు, బిజినెస్ క్లాస్. దాంట్లో 4 మాత్రమే ఆక్యుపై అయి ఉన్నారు. 4 సీట్లు ఖాళీ అంట. సో దాంట్లో ఎక్కేసాను. ఫస్ట్ సీటే విండో సీట్. సో వీళ్ళని మంచి వీడియోస్ ఒకటి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను కిరిబాతికి వెళ్ళే దారిలో. ఒకవేళ కుదిరితే అవి కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మనము కిరిబాతిలోకి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఐలాండ్. సన్నటి చిన్న రోడ్డు మాత్రమే ఉంది. చుట్టూరా వాటర్, మధ్యలో ఒక రోడ్డు, ఒక సన్న పాయలా తిరుగుతున్న రోడ్డు, అంతే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, అమేజింగ్. ఎంత సన్న రోడ్డు ఉంది, సన్నటి రోడ్డు, మధ్యలో అంతా మళ్ళీ నీళ్ళే. బాబా బాబా చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ సన్నటి పాయలోనే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నమాట.
బ్యూటిఫుల్ ఉంది చూడండి. చూడటానికి చిన్నపాటి శ్రీలంకన్ పొలిటికల్ మ్యాప్ ఎలా ఉంటుందో, జియోగ్రఫికల్ మ్యాప్ అలా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. ఏమో అనుకున్నా కానీ కిరిబాతి సూపర్. వ్యూ అయితే అల్టిమేట్. ఇక్కడ లోపల సముద్రానికి ఏమో లోపల మొత్తం అంతా బ్లూయిష్ కలర్లో వాటర్ ఉన్నాయి చూడండి. మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ లాగా కనపడుతున్నాయి. అమేజింగ్. ఎన్నో ఐలాండ్స్ చూసా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఐలాండ్ ఇప్పుడే చూస్తాను. ఐలాండ్, ఒడ్డు, వాటర్, నేచర్ అండ్ ఇట్స్ బ్యూటీ. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. మనం అక్కడ ఉన్నప్పుడు మొదలు పెట్టాము వీడియో అనేది. మొత్తం ఒక సర్క్యులర్ షేప్లో ఉంది ఇది. అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నీళ్ళేమో అన్ని బ్లూయిష్ కలర్, గ్రీనిష్ కలర్ మిక్స్ అయినట్టున్నాయి. అక్కడేమో సముద్రం రెగ్యులర్. ఇదేమో స్టిల్ వాటర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటరే, కదులుతున్నాయి. కదలట్లేదేమో అని డౌట్ వచ్చింది. Now we are about to land. Wow. Onriki International Airport in Tarawa. బిజినెస్ క్లాస్లో వచ్చినా కూడా ఇంతవరకు నా లగేజ్ అయితే రాలేదు. సగం మంది పైన లగేజ్ వచ్చింది కానీ మన లగేజ్ అయితే రాలేదు. ఇంకా ఇది బ్యాగేజ్ బెల్ట్ తిరుగుతుంది కానీ మన లగేజ్ మాత్రం ఇంకా రాలేదు. వెయిటింగ్, స్టిల్ వెయిటింగ్. ఫైనలీ మన బ్యాగ్ వచ్చింది. ల్యాండ్ అయిన 33 నిమిషాల తర్వాత వచ్చింది. ఎంతసేపు పట్టింది మన బ్యాగ్ రావడానికి. ఇంకా కూడా బ్యాగ్స్ రాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. దానికి మన బ్యాగ్ అయితే వచ్చేసింది, కలెక్ట్ చేసుకుంటాం. సో ఫైనలీ ఐ హావ్ ఎంటర్డ్ కిరిబాతి. యూ కాల్ ద లోకల్ పీపుల్ కాల్ ఇట్ యాజ్ కిరిబాత్స్. సో కిరిబాత్స్కి వచ్చేసాను. దిస్ ఇస్ కంట్రీ నెంబర్ 33. సో అది ఎయిర్పోర్ట్. దానిలోంచి బయటకు వచ్చేసి ఇక్కడ వోడాఫోన్ సిమ్ కార్డు దొరికింది. ఆ వోడాఫోన్ సిమ్ ఫ్రీగానే ఇస్తున్నారు, కాకపోతే దే ఆర్ ఛార్జింగ్ $10 ఫర్ ఎవ్రీ 3 GB డేటా. సో అది ఎవ్రీ 500 MB డేటాతోని, అంటే వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట కావాలంటే. సో మనకి అట్లీస్ట్ ఒక 5-6 GB అయినా కావాలి కాబట్టి ఒక $20 పెట్టి తీసుకున్నాను. దే స్టిల్ యూజ్ ఆస్ట్రేలియన్ డాలర్స్ హియర్. సో వీళ్ళకి సపరేట్ కరెన్సీ అనేది ఏం లేదు. చూసాం కదా ఎయిర్ ఫ్లైట్ నుంచి చిన్న సన్న స్ట్రిప్లా ఉంది ఇది ఈ మొత్తం కంట్రీ అంతా కూడా. సో చూద్దాం, వీరంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో సీ యూ ఇన్ ద గెస్ట్ హౌస్. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసాను. సో వీ హ్యావ్ రిచర్డ్. సో హీఈస్ హెల్పింగ్ అస్ త్రూ గో టు ద హోటల్ రూమ్. సో మన హోటల్ రూమ్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నారు రిచర్డ్. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ డ్రీమర్స్ గెస్ట్ హౌస్. డ్రీమర్స్ గెస్ట్ హౌస్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. చెప్పాను కదా, దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ హోటల్ అవైలబుల్ ఫర్ ఆన్లైన్ బుకింగ్. ఆన్లైన్ బుకింగ్ చేయడానికి ఒక్క చిన్న హోటల్ కూడా లేదు. ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్, ఎందుకంటే ఇట్స్ అ స్మాల్ కంట్రీ. చాలా 99.9% ఆఫ్ దేర్ కంట్రీ ఈజ్ ఫిల్డ్ ఇన్ విత్ వాటర్ అంట. సో ఓన్లీ 0.1% మాత్రమే ల్యాండ్ ఉంది. అంత ల్యాండ్ ఏరియా చాలా మినిమల్గా ఉంది. సో అందువల్ల ఇక్కడ వెరీ లిమిటెడ్ పాపులేషన్ అండ్ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ కూడా. సో టూరిస్టులు కూడా చాలా తక్కువే వస్తారు.
సో మోస్ట్లీ దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద ఫిషరీస్ అంట. సో వెళ్ళి చూసుకుందాం డ్రీమర్స్ గెస్ట్ హౌస్ ఎలా ఉందనేది. సో రైట్ సైడ్లో మీరు చూసుకుంటే మొత్తం కంప్లీట్ లగూన్ ఉంది, మనకి లగూన్ వాటర్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఓషన్ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వేరే ఇల్లు ఉన్నాయి కాబట్టి చూపించట్లేదు. సో ఎంటైర్ రోడ్ ఇస్ లైక్ దిస్. సో ఇంత చిన్న రోడ్డు మాత్రమే కనిపిస్తూ మనకి ఇదంతా రోడ్. ఈ రోడ్ ఏరియా వదిలేస్తే మిగతా ల్యాండ్ ఏరియా వదిలేస్తే మిగతా అంతా కూడా వాటర్ అనమాట. ఆల్రెడీ ఫ్లైట్లో చూసుకున్నాం కదా. సో ఇట్ ఈస్ వెరీ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ is available for the roads, and rest all is either lagoon on one side and ocean on the other side. సో అసలు లగూన్ అంటే ఏంటి, ఓషన్ అంటే ఏంటి, అటోల్ అంటే ఏంటి, సో ఈ అటాల్స్ ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం చూస్తూ. సో చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్లో ఒక లగూన్ ఉంది. ఆ లగూన్ దాటి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెట్లు దాటి వెళ్తే అక్కడ సముద్రం ఉంది. దట్స్ అన్ ఓషన్. అండ్ దెన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆల్సో యూ కెన్ సీ అనదర్ లగూన్. This is a lagoon. This is the ocean side. Oh, the left side is the ocean side. So it's a... You see the reef out there? That's the ocean. So after the reef it is ocean. Yeah. And then here it is lagoon, right? And this side is lagoon. And the right side is lagoon completely. So ఇంత చిన్న ల్యాండ్ ఏరియా ఉంది ఇక్కడ వీళ్ళకి అవైలబుల్. ఓన్లీ రోడ్ మాత్రమే ఉంది. నాకు లిటరలీ You can see the land over there. యా. సో నాకు ఇది వెళ్తుంటే మధ్యలోంచి వెళ్తుంటే మనకి ధనుష్కోడి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ధనుష్కోడిలో కూడా అంతే, రెండు సైడ్లో వాటర్ ఉంటుంది, రెండు సైడ్లో ఓషన్ అండ్ మధ్యలో రోడ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకవైపు లగూన్, ఒకవైపు ఓషన్ అండ్ దెన్ రోడ్. ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్తా అబౌట్ కిరిబాతి. కిరిబాతి అని చెప్పేసి అని అంటున్నాం కదా, యాక్చువల్లీ ఇది కిరిబాతి అనకూడదు. వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ కిరిబాస్. కిరిబాస్ ఎందుకంటే KIRIBATI బదులు BAS అనేది యాక్చువల్గా టైప్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకి ఇది ఓన్లీ బైబిల్ కోసం అప్పుడు యూస్ చేసిన టైంలో వాళ్ళ దగ్గర T and I అనే T అనేది S అనేది లేకపోవడం వల్ల వాళ్ళ టైపింగ్ మెషిన్లో, సో దాని నెక్స్ట్ లెటర్ని Tని టైప్ చేసి అలా కిరిబాతి అయిపోయిందంట. బట్ యాక్చువల్గా దే ప్రొనౌన్స్ ఇట్ ఆర్ దే కాల్ ఇట్ యాజ్ దేర్ కంట్రీ యాజ్ కిరిబాస్. సో అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. రెండోది, ఈ కిరిబాస్ అనేది, సో ఇక్కడ మైక్రోనేషియన్ పీపుల్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే వెస్టర్నర్స్ ఏంటంటే మూడు రకాలుగా టర్మ్ చేశారు. ఒకటి మెలనీషియన్, రెండోది పాలినేషియన్, మూడోది మైక్రోనేషియన్. సో మెలనీషియన్ అంటే కొంచెం డార్కర్ స్కిన్, సో మెలా అంటే బ్లాక్ అని. అండ్ దెన్ పాలినేషియన్ అంటే కొంచెం ఫేరర్ స్కిన్, సో హూ ఆర్ లైక్ పోలస్ అండ్ పోలాండ్ ఆ టైప్లో ఉండేవాళ్ళని. నెక్స్ట్ మైక్రోనేషియా అంటే మైక్రో కంట్రీస్, సో ఇట్స్ స్మాలర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో దే కుడ్ బి, దే మే నాట్ బి యాజ్ డార్క్ యాజ్ మెలనీషియన్స్, బట్ కొంతమంది పాలినేషియన్స్ లాగా, లేకపోతే కొంతమంది ఇన్ బిట్వీన్ కలర్లో ఉంటారంట. సో అది, సో దాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ దిస్ మైక్రోనేషియన్ కంట్రీ. సో మనం ఏంటంటే ఇక్కడ నుంచి మార్షల్ ఐలాండ్స్ నుంచి యాక్చువల్ మైక్రోనేషియా అనే ఒక కంట్రీ, అక్కడ ఫోన్పే అని ఉంది. సో ఫోన్పే అనే సిటీకి వెళ్ళబోతున్నాము. సో దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ దెన్ మీకు చెప్పాను కదా అటోల్ అంటే ఏంటి, లగూన్ అంటే ఏంటి, అండ్ ఓషన్ అనేది మీకు దాంట్లో డిఫరెన్స్ చెప్తానని. ఓషన్ అంటే అందరికీ తెలిసిందే సముద్రం. సో లగూన్ అంటే అది ఒక స్టిల్ వాటర్ అనమాట. అంటే బేసిక్లీ సముద్రం నీళ్ళే, కాకపోతే దాంట్లో ఎక్కువ కరెంట్ కానీ లేకపోతే వేవ్స్ కానీ ఉంటుంది, వాటిని మనము దాన్ని లగూన్ అంటారు. అటోల్ అంటే ఏంటి అని అంటే ఇట్ కుడ్ బి ఎ రింగ్ లైక్ స్ట్రక్చర్ ఆర్ ఎ స్ట్రైట్ స్ట్రక్చర్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఆన్ ద top of the mountain which is grown inside the ocean. So ఆ మౌంటైన్స్ అనేది లైమ్స్టోన్స్ వల్ల, లేకపోతే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఇవి దాన్ని ఏమంటారు మెరీన్ యానిమల్స్ యొక్క స్కెలటన్స్ వల్ల, తర్వాత మినరల్స్ వల్ల, సముద్రంలో ఉండే మినరల్స్ వల్ల అవి ఏర్పడతాయి అన్నమాట. సో అలా ఏర్పడి ఆ మౌంటైన్స్ అనేది టాప్ ఆఫ్ ద మౌంటైన్ రీజియన్లో జనాలు నిలవడానికి, మనకి అక్కడ ఉండడానికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. దే విల్ ట్రై టు live their life on top of the mountains. So that is where the atolls are built. So అలా అటోల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇది కూడా ఇప్పుడు ఒక అటోలే. మనం ఇప్పుడు ఉన్న తరావా ఈజ్ ఆల్సో అన్ అటోల్. సో ఇట్ ఈస్ యాక్చువల్గా కిరిబాస్ చూసుకుంటే ఇట్స్ అబౌట్ 3000 kilometers ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. 3000 kilometers విడ్త్ ఉన్నంత పెద్ద కంట్రీ. కానీ దీంట్లో 99.9% is water. It's only 0.1% of the land is actually considered as a land.
సో అదనమాట. అందుకని 99% ఆఫ్ ద ఇది ఉంది కాబట్టి దీంట్లో వీళ్ళకి ఎక్కువ రోడ్స్ అనేది ఉండదు. సో ఇది కూడా రోడ్ అనేది ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు కూడా హార్డ్లీ 30 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. అండ్ దెన్ అది కూడా చాలా సన్నటి రోడ్డు. అండ్ అటువైపు ఇటువైపు ఐదర్ వీ హ్యావ్ lagoon or we have a ocean. So these are the interesting facts about Kiribati. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏదైనా సరే ముందే బుకింగ్ చేసుకుని రావాలంట. సో మనకి ఇక్కడ బోట్ రైడ్కి కానీ లేకపోతే లోకల్ టూర్కి కానీ ఏది కుదరదన్నారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వీలైన దాంట్లో వీలైనట్టుగా సో విల్ గో అలాంగ్ విత్ రిచర్డ్ వేర్ ఎవర్ పాసిబుల్ అండ్ దెన్ we will try and explore this. ఇదే డ్రీమర్స్ గెస్ట్ హౌస్. సో అకామిడేషన్ దొరకడమే కష్టంగా ఉన్న దగ్గర మనకి ఈ పాత ఇంట్లో ఒక అకామిడేషన్ దొరికింది. సో దీంట్లోనే నేను స్టే చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ చూసుకుంటే మనకి రూమ్ నాది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి ఓషియన్, మొత్తం కంప్లీట్ ఓషియన్ ఆనుకునే ఇక్కడ ఉంది. ఇంతకుముందు మీకు రోడ్డు పై నుంచి నేను చూపించాను కదా, అదనమాట. సో వీళ్ళు ఇక్కడ ఈ ఓషన్లో దొరికిన గవ్వల వాటితోనే ఇక్కడ చేసి పెట్టారు చూడండి. అదేమో రోడ్డు, ఏకైక రోడ్డు, కిరిబాస్లో ఉన్న ఏకైక రోడ్డు. ఆ రోడ్డుకి అటువైపు మనకి లగూన్ ఉంది, ఇటువైపు ఏమో సముద్రం ఉంది. సో ఇది సముద్రం అక్కడేమో బాగా ఉవ్వెత్తున ఎగుస్తోంది, ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ ఉంది. సో బేసిక్లీ ఇది ఎలా ఉంది, ఎందుకు ఉంది అని చెప్పేసి అడిగితే ఆయన లోకల్ అతను చెప్తున్నది ఏంటంటే, సో ఇక్కడ మౌంటైన్ లెవెల్ హైగా ఉందన్నమాట. సో ఇట్స్ ఎ పీక్ ఆఫ్ మౌంటైన్. అందుకోసం మీకు అక్కడ చెట్టు దాటిన తర్వాత అక్కడ ప్రాబబ్లీ మౌంటైన్ అనేది అయిపోతుంది. అందుకోసమే ఆడ అలలు ఏవైతే వస్తున్నాయో ఆడేంటంటే కొన్ని వందల వేల ఫీట్ల లోతు కూడా సడన్గా వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడేమో హార్డ్లీ 10 ఫీట్లు 20 ఫీట్లు కూడా లేని నేల, అంటే ఇక్కడ మనకి మట్టి కూడా కనిపిస్తుంది, ఇసుక కూడా కనిపిస్తుంది. అండ్ దెన్ అక్కడికి వెళ్ళేసరికి కొన్ని వందల వేల ఫీట్ల డెప్త్ వచ్చేస్తుంది అన్నమాట సముద్రం అనేది. ఎక్కువ చూసుకోలేకపోయినా సరే ఏ స్పాట్లో ఉన్నా ఆ స్పాట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత బాగుందో అసలు, అల్టిమేట్ ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఒక్క నది కూడా లేదంట. సో వీళ్ళకి సర్వైవల్కి ఓన్లీ వర్షపు నీళ్ళతోనే వీళ్ళు సర్వైవ్ అవ్వాలి. వర్షపు నీళ్ళని పట్టుకొని దాన్ని సేవ్ చేసుకొని దాన్ని నీటిని కాపాడుకోవాలన్నమాట. సో సముద్రపు నీటిని అప్పుడప్పుడు ఫిల్టర్ చేసి వాడుతుంటారంట, కానీ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ అని చెప్పేసి అంటున్నారు. సో అలా ఇక్కడ వీళ్ళకి ఒక్క నది కూడా అవైలబుల్ లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారా లొకేషన్ అనేది, అల్టిమేట్ అసలు, చాలా బాగుంది కదా. పిక్చర్స్ కానీ పిక్చరైజింగ్ కోసం లేదా మనకి మూవీస్ తీయడానికి అసలు అల్టిమేట్ ఉంటుంది ప్లేస్ అనేది, ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడేమో నేను ఉంటున్న రూమ్ అండ్ ఇక్కడేమో సముద్రం, ఇంత దగ్గరలో ఉంది. ఒక దగ్గర డ్రోన్ కెమెరా ఎగరేద్దామని చూశాను, అది ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందంట. సో డ్రోన్ అసలు యాక్చువల్గా ఫ్లై అవ్వలేదు. సో ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ జోన్ అని చెప్పి చూపించింది. సో ఇక్కడ ట్రై చేద్దాము, ఒకవేళ వీలైతే ఇక్కడ డ్రోన్ ఎగరేయడానికి ట్రై చేస్తాను. బట్ లుక్ ఎట్ దాట్, బ్యూటిఫుల్ కదా. నాకైతే అల్టిమేట్ అనిపిస్తుంది అబ్బా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ అటోల్స్ ఇవన్నీ కూడా, సో ఇంత చిన్న కంట్రీకి, ఇంత చిన్న దేశానికి రావడానికి నేను ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాను. సో బట్ ఇట్ ఈస్ 100% వర్త్ ఇట్. ఎందుకంటే ఇంత కష్టపడితే కానీ ఇక్కడ రాలేమన్నమాట. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఇక్కడ అంత తక్కువగా ఉంటాయి, కనెక్టివిటీ అనేది అంత తక్కువగా ఉంటుంది. అక్కడెక్కడో ఉవ్వెత్తున ఎగుస్తున్న అలలు, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం చల్లబడిపోయింది. ఫైవ్ ఎక్స్ జూమ్ పెట్టి తీస్తున్నా, అంత దూరంలో ఉంది మనకి. బ్యూటిఫుల్ అబ్బా, లొకేషన్ అయితే అల్టిమేట్. ఇక్కడ యాక్చువల్గా కిరిబాస్లో ఇట్ ఈస్ ఇల్లీగల్ అంట టు ఫ్లై ద డ్రోన్. కాకపోతే వీఆర్ ఇన్ ద ప్రైవేట్ ఏరియా కాబట్టి లక్కీలీ వీ వర్ ఏబుల్ టు, ఈవెన్ Mike also has a drone camera, so he has his drone camera, so he flew his drone and I flew my drone. So mana Mini 4 Pro, so adi kuda manam fly cheskunnamo. I've got excellent shots. So akkada avevavaithe unnayo avanni pai nunchi manaki aerial shots superb ga ochindi. It's a lagoon and
ఓషన్ మిక్సింగ్ కైండ్ ఆఫ్ వ్యూ కాబట్టి అల్టిమేట్ వ్యూ ఉంది. సో ఆ వ్యూ అనేది మీకు ఇప్పుడు ఇంకో ఈ పర్టికులర్ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను. సో యూ కెన్ సీ అండ్ ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ ఎక్సలెంట్ వ్యూ ఆఫ్ కిరిబాస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ హోటల్ వేర్ వీఆర్ స్టేయింగ్ రైట్ నౌ. So it's a reef, basically you can see that. So akkada manaki ekva, so there is not much of what do you say water level. So akkada manam happy ga naduchukonte ikkada nunchi akkada daaka aa chetla daggara daaka ellipochu. Aa daadite matram adantha samudrame. So aa daati ellaleము. So ikkada matram naduchukonte ellipochu. Anta clear ga, anta neat ga, anta chinnaga undanamata. So this is the best part of this location. So keep watching, I'll show you more places. So friends, మనకి ఇక్కడ కార్ కానీ లేదా టూర్ గైడ్ కానీ రెంటల్ కార్ కానీ లేకపోతే కనీసం మనకి ఏమైనా ఒక టూరిస్ట్ ప్యాకేజ్ కానీ ఏది చూసినా లేదు. ఏదైనా సరే ముందు నుంచే బుకింగ్ చేసుకోవాలంట. ఒక 1 వీక్ ముందైనా బుకింగ్ చేసుకుంటే కానీ ఏది దొరకదంట. బట్ రిచర్డ్ వాస్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ ద కార్. సో హీ హెస్ గివెన్ హిజ్ ఓన్ కార్. అతను రాలేకపోయినా సరే మనకు కార్ ఇచ్చాడు. సో కొంచెం తిరిగేసి ఇదంతా ఎలా ఉందనేది చూసేసి అక్కడ ఏదైనా బెస్ట్ షాట్స్ ఉంటే అవి మీకు కూడా కవర్ చేసేసి చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. ఐల్ ట్రై టు షేర్ యాజ్ మెనీ బెస్ట్ పాసిబుల్ విజిబుల్స్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ కిరిబాస్. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఒక రోడ్డు పైన ఉన్నాను. ఆ రోడ్డు మీద మీరు చూసుకుంటే, ఇలా చూసుకుంటే, ఇటువైపు చూసుకుంటే ఇది సముద్రంతో కలిసే లగూన్ అనమాట. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ లగూన్ ఉంది. అంటే లగూన్ అంటే ఇక్కడ ఎక్కువ లోతు ఉండదు, కానీ సముద్రంలోకే మిక్స్ అయిపోతుంది. కానీ ఇలా అని అటువైపు చూసుకుంటే అక్కడ ఒక లగూన్ ఉంది. అది ప్రాపర్ లగూన్ అది. సో దాంట్లో ఎక్కువ అలలు ఉండవు అండ్ అటువైపు వాటర్ ఉంది. సో ఇటు వాటర్ ఉంది అండ్ దెన్ ఇటు వాటర్ ఉంది. రెండు వైపుల వాటర్ ఉండగా మధ్యలో ఇప్పుడు రోడ్డు పైన ఉన్నాను నేను. ఈ రోడ్ని ఏమంటారంటే దీన్ని బ్రిడ్జ్ అనరు, రోడ్ అనరు, దీన్ని కోర్స్వే అంటారు. కోర్స్వే అంటే ఏంటంటే అక్కడ వెనకాల ఉన్న ఒక ఐలాండ్ని వైపు ఇంకా ముందట ఉన్న ఒక ఐలాండ్ని కలిపేదాన్ని కోర్స్వే అంటారు అనమాట. ఇది బ్రిడ్జ్ కాదు, రోడ్డు కాదు. ఎందుకంటే ఇది రోడ్డు వేశారు, కాకపోతే ఇక్కడ ఏ నేల లేదు. సో సముద్రానికి అటువైపు ఒక సముద్రమే, అటువైపు ఒక లగూన్, ఇటువైపు ఒక సముద్రం. సో మొత్తానికి రెండు వాటర్స్ మధ్యలో సో ఐలాండ్, అటువైపు ఉన్న ఐలాండ్ని ఇటువైపు ఉన్న ఐలాండ్ని రెండింటిని కలిపేదాన్ని కోర్స్వే అంటాం అనమాట. సో ఇలాంటి కోర్స్వేలు చాలా ఉన్నాయి. సో అలా మల్టిపుల్ ఐలాండ్స్ ఉన్నాయి. మనం ఉన్నది తరావా అనే అటోల్లో. ఇలాంటి 33 అటోల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క అటోల్లో దీంట్లోనే దాదాపు 25-30 ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ ఐలాండ్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. సో కొన్ని వందల ఐలాండ్స్ కలిపితే ఈ కిరిబాస్ అనే ఒక కంట్రీ అనేది ఫామ్ అయిందనమాట. సో మామూలుగా మనము బ్రిడ్జ్లు చూస్తుంటాము, లేకపోతే ఐలాండ్స్ పైన రోడ్లు చూస్తుంటాము. సో ఏది లేకుండా కోర్స్వేతో ఇలా కలిపేస్తారనమాట. సో ఇది ఈ రాడ్లతో ఇలా ఆపేసి సో మనకి సముద్రపు నీళ్ళు అనేది రోడ్డు మీదకి రాకుండా ఇలా కంట్రోల్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కొంతమంది జాలర్లు అలా చేపలు పడుతున్నారు. సో రోడ్డు పై నుంచి కనిపిస్తే అందుకే మళ్ళీ ఆపి చూపిస్తున్నా. సో ఇక్కడ ఈ ఐలాండ్లో వీళ్ళకు ఉండే అవకాశాలు ఏంటి, వీళ్ళు చేసుకునే పనులు ఏంటి అని ఆలోచిస్తే ఏవీ లేవు. మోస్ట్లీ వాళ్ళు చేయాల్సిన పనులు కానీ వాళ్ళకు చేసే వీళ్ళ వృత్తి చేపల్ని పట్టడం, వీళ్ళ వ్యాపారం ఆ పట్టిన చేపల్ని అమ్మడం, వీళ్ళ భృతి లేదా వీళ్ళ భుక్తి ఆ చేపల్ని తినడం. సో మొత్తం అంతా వీళ్ళ జీవితం అంతా ఆ చేపల చుట్టే తిరుగుతుంది.
చేపలనే పడతారు, ఆ చేపల్ని అమ్ముతారు, ఆ చేపల్ని తిని బతుకుతారు. సో నాతో అంటున్నారు అనమాట, నేను వెజిటేరియన్ అంటే సో మరి ఇక్కడ చేపలు తప్పించి ఇంకేం దొరకవు కదా అని అన్నారు. సో అట్లయితే ఏం లేకుండా ఓన్లీ వైట్ రైస్ అయినా తినేస్తా, కానీ నేను మాత్రం చేపల్ని తినను, ఆమె ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పాను అనమాట. ఇంతకుముందు ఒక కోర్స్ వే చూసారు కదా, ఇప్పుడు ఇది ఇంకో కోర్స్ వే, ఇది ఇంకా పెద్ద కోర్స్ వే అనమాట. మనకి ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి మధ్యలో కలిపేదాన్నే కోర్స్ వే అంటారని చెప్పాను కదా. సో ఇది బ్రిడ్జ్ కాదు, ప్లస్ నేల లేదు, కానీ రోడ్డు మాత్రం కోర్స్ వే ద్వారా కలిపేశారనమాట. ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా చూడండి, మనకి రెండు వైపులా వాటర్ అనేది కనబడుతుంది. ఇక్కడ మధ్యలో మనం కోర్స్ వేలో ఉన్నాం. లిటరలీ బ్రిడ్జ్ లాగే ఉంది కాన్సెప్ట్ అయితే, కాకపోతే దీన్ని కోర్స్ వే అంటారంట, బ్రిడ్జ్ అనడానికి లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, రెండు వైపులా వాటర్ ఉంది, మధ్యలో మనం రోడ్లో వెళ్తున్నాం. బ్యూటిఫుల్ కదా, 2 సైడ్స్ రోడ్ ఉంటూ మధ్యలో వెళ్ళడం అనేది నాకు ధనుష్కోడే గుర్తొస్తుంది మళ్ళీ వన్స్ అగైన్. ఇట్స్ అమేజింగ్, బ్యూటిఫుల్. ఇక్కడ కనిపించేదంతా కూడా బ్లూ లగూన్. ఎంత క్లియర్గా, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, వాటర్ ప్యూర్గా ఉన్నాయి. ఇది ఓషన్ బ్యాక్ వాటర్ అనే అనుకోవచ్చు, కాకపోతే మరి ఓషన్లో ఉన్నన్ని, సముద్రంలో ఉన్న అలలు కానీ లేకపోతే దాని అంత పొంగుగానే ఉండదు. ఇక్కడ కొంచెం తక్కువ పొంగుతుంది. బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి. సన్సెట్ అవ్వబోతుంది, ఎంత బాగుంది చూడండి, చాలా బాగా అనిపించింది, అందుకే ఇది కూడా చూపిస్తున్నా. అక్కడ బోట్స్ ఉన్నాయి కొన్ని మనకి మిడిల్ ఆఫ్ ద లగూన్. ఇదేంటంటే ఈ లగూన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే నార్దర్న్ అటోల్కి వెళ్ళిపోవచ్చు అనమాట, నార్దర్న్ సైడ్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి సదరన్ టిప్లో ఉన్నాను, సదరన్ టిప్ ఆఫ్ తరావాలో ఉన్నాను. అక్కడ నుంచి నార్దర్న్ అటోల్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా మన కార్ అక్కడ రోడ్డు పైన పార్క్ చేసేసి కిందకి వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా స్పెషల్ పక్షులు, ఈ పసిఫిక్ ఓషన్లోనే ఉంటాయి. ఇవేంటంటే అలా వెయిట్ చేసి చేప కనబడంగానే చేపను వెంటనే లాగేసుకుంటాయి అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా, ఈ వాటర్, ఈ వెదర్, ఈ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కింద కమెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ లవింగ్ ఇట్, సూపర్. అసలు అల్టిమేట్. ఎంత అమౌంట్ స్పెండ్ చేసుకొని వచ్చినా సరే నాకైతే వర్తే అనిపిస్తుంది. కిరిబాస్ బ్యూటీ. కాకపోతే ఎక్కువ రోజులు ఉండలేను, ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ కష్టం అన్నారు, అందుకని ఒక విధంగా మంచిదైంది, ఒక రోజుకే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కంట్రీ మార్షల్ ఐలాండ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉండేలా ఉంది, ఎందుకంటే 1 అవర్ జర్నీనే ఇక్కడ నుంచి అక్కడికి. సో ఇవన్నీ మైక్రోనేషియన్ కంట్రీస్లో భాగంగానే ఉన్నాయి, అందుకని హోప్ఫుల్లీ అక్కడ ఫుడ్ దొరుకుతుందని కోరుకుంటున్నా, లేదంటే కొంచెం కష్టం అవుద్ది. లెట్స్ సీ. ఎంత చూసినా కూడా తని తీరట్లా, అంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇంకా చాలు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో ప్లేస్ చూసుకుందాం. బట్ ఎనీవేస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇంకో కాజ్వే దగ్గర ఉన్నాను. సో ఇటువైపు చూసుకుంటే లగూన్ ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్ బ్లూ కలర్ లగూన్ ఉంది. అటువైపు చూసుకుంటేనేమో ఓషన్ ఉంది. సో అక్కడ మనకి అలలు కూడా వస్తున్నాయి. సో మధ్యలో ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు అనేది అంతా కూడా కాజ్వే మాత్రమే. సో యూ కెన్ క్లియర్లీ సీ దిస్ ఇస్ అ కాజ్వే. అంటే ఇక్కడ మనకి నేల అనేది లేదు. నేలని అటువైపు ఉన్న ఐలాండ్ని ఇటువైపు ఉన్న ఐలాండ్ని కలిపేసి ఇలా కాజ్వే అనేది కట్టడం జరిగిందనమాట. సో దీన్నే కాజ్వే అంటారు. సో మనకి లక్కీలీ ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ చాజ్. సో చాజ్ ఇక్కడ రోడ్ పైన నడుస్తూ కనిపించాడు. సో అతన్ని ఫొటోస్ తీయగలవా, వీడియోస్ తీయగలవా అంటే యా షూర్ అని చెప్పేసి అన్నాడు. సో హీఈస్ హాఫ్ ఇండియన్ అండ్ హాఫ్ కిరిబాస్ అంటే, సో అందుకని సో హీఈస్ హెల్పింగ్ అస్, వెరీ నైస్. అండ్ అక్కడ చూసుకుంటే యూ కెన్ సీ ద లైటింగ్ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ ద షిప్స్, బోట్స్ పైన. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, లైటింగ్ అనేది అల్టిమేట్ ఉంది అక్కడ. సో ఇక్కడ ప్యూర్ బ్లూ లగూన్ అండ్ దెన్ దిస్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ద నార్దర్న్ అటోల్, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద అటోల్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్. సో ఇది వ్యూ. ఇంత బెస్ట్ వ్యూని మనం మిస్ చేయకూడదు.
సో ఇప్పటిదాకా నేను తీయడము లేకపోతే నేను ఓన్లీ సెల్ఫీ తీసుకోవడం జరిగింది. సో ఫైనలీ ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ద చాజ్ అండ్ దెన్ హీఈస్ డూయింగ్ ద బెస్ట్ వీడియో ఫర్ అస్. సో దట్స్ ఇట్. సో ఇది మీకు చూపిద్దాం అనుకున్న బెస్ట్ వ్యూ అనమాట. సో నాకైతే సూపర్గా కనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనం విల్ గో టు ద హోటల్. కీప్ వాచింగ్. The next day. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. సో మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది కూడా కనబడుతుంది. రోడ్లు చూడండి. సో తెల్లవారుతుంది కాబట్టి ఇంకా పూర్తి సూర్యోదయం అవ్వలేదు. లుక్స్ సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. ఇక్కడ నుంచి ఇంకొక 5 minutesలో ఐల్ బి రీచింగ్ తరావా ఎయిర్పోర్ట్ అండ్ అక్కడి నుంచి ఐఎమ్ గోయింగ్ టు మజూరో. సో మజూరో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ అండ్ ఇట్స్ ఓన్లీ 1 hour ఫ్లయింగ్ డిస్టెన్స్. 1 గంట సేపట్లో చేరుకుంటాను అనమాట. సో చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. అక్కడ 3 days ఉండబోతున్నాను. సో వీలైనంత ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ. సో ఇక్కడ మాత్రం ఓన్లీ 1 dayనే. సో 1 dayలో ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేస్తాను. అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒక బుజ్జి దేశం. వీళ్ళు బుల్లి స్టాంప్ వేశారు, కిరిబాస్ ఇమిగ్రేషన్ విజిటర్ అండ్ డిపార్టెడ్ అని. చాలా చిన్న స్టాంప్. ఇప్పటివరకు అన్ని కంట్రీస్లోకి వెళ్ళా అతి చిన్న స్టాంప్ దీందే, వీళ్ళదే. స్క్వేర్ షేప్లో చిన్న బాక్స్లో వేశారు. సో మన పాస్పోర్ట్లో పేజెస్ అయితే వేస్ట్ చేయకుండా చేస్తున్నారు. అది చూపిద్దాం అనిపించింది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది అండ్ దెన్ ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. లగేజ్ కూడా ఇచ్చేసా. సో వాళ్ళు ఒకటి అడిగారు ఇక్కడ, ఆన్వర్డ్ జర్నీ. సో వీళ్ళు అడిగేది ఆన్వర్డ్ టికెట్ లేదా రిటర్న్ టికెట్. అవి రెండిట్లో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు. వీసా అవసరం లేదు. ఆన్వర్డ్ జర్నీ ఒక్కటి పంపించామంటే మనకి సింపుల్గా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి నేను మజూరో మార్షల్ ఐలాండ్స్కి వెళ్ళబోతున్నా. కంట్రీ నెంబర్ 34. సో దిస్ ఇస్ కంట్రీ నెంబర్ 33. సో ఇలా ప్రస్తుతానికి నేను నా కంట్రీ నెంబర్ 33 కిరిబాస్ని కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కిరిబాస్. సీ యూ ఇన్ మార్షల్.